I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. This is the Sabbath school lesson study, the 5th Sabbath school lesson study in Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 5వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాల్ని జూలై నెలంతా ప్రభు కాచి కాపాడారు. ఆగస్టు నెలలో అడుగుపెట్టే ధన్యత దయచేస్తున్నారు. ప్రభు మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని, మన ప్రాంతాలని ప్రత్యేకంగా దీవించేలాగా ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనం అందరం కూడా ప్రార్థిద్దాం. దాంతోపాటు మీరు నా కొరకు కూడా ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇప్పటికీ మీలో అనేక మంది జ్ఞాపకం ఉండే ఉంటుంది, మా సతీమణి గారు ప్రభునందు నిద్రించి 4 సంవత్సరాలు అయిపోయింది. జూలై 31వ తారీఖుకి 4 సంవత్సరాలు అయిపోయింది. అయితే ప్రభు తన యొక్క కృపలో మమ్మల్ని ఓదారుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ప్రభువులో ముందుకు సాగుతున్నాం. ప్రభు మమ్మల్ని ఆయన మహిమ కొరకు నడిపించేలాగా, ఈ యొక్క పరిచర్యలో వాడుకునేలాగా మీరందరూ కూడా వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని, మా ప్రాంతాల్ని గతించిన నెలంతా కాచి కాపాడారు. ఈ ఆగస్టు నెలలో మేము అడుగు పెట్టుచుండగా నీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించి ఆధ్యాత్మిక, శారీరక దేవులు మెండుగా అనుగ్రహించమని, మా పైకి వచ్చే సమస్త కీడు నుంచి, సాతాన్ శక్తులు, అంధకార శక్తుల నుంచి, శోధనల నుంచి, సమస్త అనారోగ్యాల నుంచి తొలగించి నీ కృపతో నడిపించమని, అదే రీతిగా నన్ను, మా కుటుంబాన్ని గత 4 సంవత్సరాల ప్రభావ మీ యొక్క కృపతో నడిపిస్తూ, ఓదార్పు అనుగ్రహిస్తూ, మీరు నడిపించిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ, రాబో దినాల్లో కూడా మీ మహిమ కొరకు ప్రభా ఆయన మేము మీ ద్వారా నడిపించబడే కృప దయచేయవలసిందని, ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 5వ పాఠం ఇంగ్లీష్లో మిరకల్స్ అరౌండ్ ద లేక్ అన్నారు. మిరకల్స్ అరౌండ్ లేక్ అన్నారు. మన భాషలో నేను ఏం తర్జుమా చేస్తున్నానంటే గలిలయ సరస్సు చుట్టూ జరిగిన అద్భుతాలు. గలిలయ సరస్సు చుట్టూ జరిగిన అద్భుతాలు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాం. అదేంటంటే గలిలయ, దీన్ని చాలాసార్లు సాగరం అంటున్నారు, గలిలయ సముద్రం అంటున్నారు. అది సరికాదు. కారణం, ఈ యొక్క గలిలయ సాగరం అనేది నిజానికి సాగరం కాదు, అది మంచినీటి సరస్సు, మన కొల్లేరు సరస్సు లాగా. ఇదివరకు కూడా మొదటి పాఠంలో కూడా కొన్ని వివరాలు దీని గురించి చెప్పాను. ఈ యొక్క గలిలయ సరస్సు అంతా కూడా మంచినీటి సరస్సు. మనందరికీ తెలిసిన రీతిగా సముద్రం అంటే ఉప్పు నీరే ఉంటుంది. ఇది మంచినీరు గలిలయలో ఉన్నది కనుక దీన్ని సరస్సు అంటే బాగుంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో దీన్ని సరస్సు అనే సంబోధించారు. కనుక గలిలయ సరస్సు ఇది 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్నదనమాట. దాని చుట్టూ, దానికి అవతల యువతల కూడా యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశారు. ఎక్కువ పరిచర్య యేసు ప్రభు జీవితంలో చేసిన పరిచర్య ఈ గలిలయ సరస్సు చుట్టూనే జరిగినాయి. కనుక అనేకమైన అద్భుతాలు ఇక్కడ జరిగాయన్నమాట. ఈ యొక్క వారం మనం చదువుకునే ఈ యొక్క 5వ పాఠం, నేర్చుకునే 5వ పాఠం మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 6వ అధ్యాయం, అనగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి ప్రారంభించి 5వ అధ్యాయం అంతా, 6వ అధ్యాయం అంతా మనం ధ్యానించబోతున్నాం. అనేకమైన విషయాలు మనకు తెలిసినవే, అయినా సరే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. కనుక ఈ యొక్క గలిలయ సరస్సు చుట్టూ యేసు ప్రభు చేసిన అద్భుతాలను మనం ఈ యొక్క 5వ పాఠంలో మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని దీనిలో ఉండే అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలా, ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవాలా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠిత వాక్యం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవన బిడ్డలు దాన్ని చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఆయన వానికి సెలవేయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. థ్యాంక్ యూ బాబు. చదివిన యొక్క యవనస్తుడు జీవన్ ఇప్పుడు కూడా ఎంతో మనకి సహకరిస్తున్నారు, ముఖ్యంగా రికార్డింగ్ చేయడానికి. ఉదయాన్నే వచ్చేసరి ఇవాళ కూడా ఇక్కడ రికార్డింగ్ చేయడానికి. ఈ యొక్క యవనస్తుడు కొరకు ప్రార్థించండి. ఇక్కడ 2వ సంవత్సరం చదువుతున్నారు, పాస్టరల్ ట్రైనింగ్. దీన్నే BA రిలీజన్ 2nd ఇయర్ అంటున్నారు. ఇక్కడ ప్రార్థించండి వీరి కొరకు, వీరి తండ్రి గారు చేస్తున్న పరిచర్య కొరకు కూడా. గలిలయ సరస్సు చుట్టూ జరిగిన అద్భుతాలు. యేసు ప్రభు, ఆయన శిష్యులు కూడా ఆ యొక్క గలిలయ సరస్సు మీద ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తున్నారు. రాత్రి వేళ వారు ప్రయాణం చేస్తుంటే పగలంతా కూడా యేసు ప్రభు ఎంతో
చాలా బిజీగా, అంటే ఎంతో పని కలిగి ఆయన బోధించడం, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత కార్యాలు చేయటం, దెయ్యాలు పట్టిన వారిని దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోజంతా ఆయన చాలా ఇంకా ఆ పనిలోనే నిమగ్నమైపోయారు. అనేక సందర్భాల్లో యేసు ప్రభు శిష్యులు కూడా కనీసం భోజనం చేయటానికి కూడా సమయం లేకుండా అంత మంది ప్రజలు అక్కడ వారి చుట్టూ ఉండేవారు అనమాట. కనుక యేసు ప్రభు వారు మనము ఈ యొక్క గలిలయ సరస్సు అవతల ఒడ్డుకి వెళ్దామన్నారు. అనేటప్పటికీ మరి వెళ్ళాలంటే ఖచ్చితంగా వారికి పడవ ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. వారు పడవ ప్రయాణం, శిష్యులు పడవ నడిపిస్తున్నారు. మనందరికీ తెలుసు శిష్యులందరూ కూడా దాదాపుగా జాలర్లే కనుక వారందరికీ కూడా పడవ నడపటం ఇక వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ పడవలో ప్రవేశించగానే యేసు ప్రభు రోజంతా అలసిపోయారేమో, ఆయనకి నిద్ర పెట్టేసింది. పడవ వెనుక భాగాన ఆయన నిద్రపోతున్నారు. ఈ యొక్క పడవ కాస్త మధ్యకి వెళ్ళేటప్పటికి ఆ అర్ధరాత్రి వేళ హఠాత్తుగా పెద్ద గాలులతో పెద్ద పెద్ద కెరటాలు ప్రారంభించి ఆ కెరటాల యొక్క నీరు ఈ యొక్క పడవలో నిండిపోతుంది, పడవలోకి వచ్చేస్తుంది, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి. ఆ శిష్యులందరూ కూడా చాలా భయం వేసేసింది. ఈ యొక్క పెద్ద గాలి, పగలైతే ఎటు వెళ్ళాలో వారికి తెలుస్తుంది, మనం ఒడ్డుకి ఎంత దూరం ఉన్నామో తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ ఎలా తెలుస్తుంది మనం ఎక్కడున్నాము, ఎటు వెళ్ళాలా అనే అవగాహన లేదు. వారందరూ జాలర్లే కనుక వారికి ఈత కూడా ఖచ్చితంగా వచ్చు. కానీ ఆ యొక్క అర్ధరాత్రి వేళ ఎటు ఈతారు, ఎటు వెళ్తారు, పెద్ద పెద్ద అల్లు వచ్చేస్తున్నాయి కనుక అది చాలా పెద్ద సవాలుగా ఉన్నది. 2012లో యేసు ప్రభు వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇజ్రాయేల్ దేశం వెళ్ళటానికి. అక్కడ గలిలయ సముద్రం మీద ఆ ప్రాంతంలోనే మమ్మల్ని కూడా పడవ మీద ఆ గలిలయ సరస్సులో మమ్మల్ని తీసుకువెళ్ళారు షికారుకి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద గాలులు వచ్చేసాయి, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద గాలులు ప్రారంభించాయి. ఎంతో స్పీడ్గా ఆ గాలి వేస్తుంది, దాంతోపాటు పెద్ద పెద్ద కెరటాలు ప్రారంభమయ్యాయి. వెంటనే ఈ పడవ నడిపే వ్యక్తి, అంటే అది లాంచీ అనమాట, మేము మోటార్ బోట్లు కదా ఈ రోజుల్లో, మోటార్ పెట్టిన పడవ. అయితే ఆ రోజుల్లో అలాంటివి లేవు కదా, తెడ్లు వేసే నడపాలి పడవని యేసు ప్రభు వారి కాలంలో. ఇది మోటార్ ఉన్నప్పటికీ, దానికి ఒక ఇంజిన్ ఉన్నప్పటికీ, పగలైనప్పటికీ ఆ యొక్క లాంచ్ నడిపే వ్యక్తి, అంటే లేకపోతే ఆ యొక్క మరబోటు అంటున్నాం కదా ఈ రోజుల్లో, ఆ మరబోటును నడిపే వ్యక్తి అన్నారు, ఇది మనకి క్షేమం కాదు, అంటే ప్రమాదమే, ఇది వెనక్కి వెళ్ళిపోద్దాం అన్నారు. సరే అన్నాం, వెనక్కి తీసుకొచ్చేశారు. అప్పుడు వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఈ సంఘటన, ఈ సన్నివేశం. రాత్రి వేళ వెళ్తున్నారు, శిష్యులందరూ కూడా ఎంతో భయపడిపోయి, ఈ పడవ మునిగిపోయి మనందరం కూడా చనిపోతామేమని భయపడిపోయి ఆ ఆందోళనతో వెంటనే యేసు ప్రభు వారు నిద్రపోతుంటే యేసు ప్రభు వారిని లేపి, బోధకుడా మనందరం కూడా నశించిపోతున్నాం, మీరు పట్టించుకోరా అని ఆయన లేపారు. వెంటనే యేసు ప్రభు వారు లేచి ఆ యొక్క సుడిగాలిని, లేకపోతే ఆ తుఫానును గద్దించారు. హఠాత్తుగా వచ్చిన తుఫాను. వారు ప్రారంభమైనప్పుడు మబ్బులు లేవు, ఉరుములు లేవు, మెరుపులు లేవు, హఠాత్తుగా వచ్చేసింది. యేసు ప్రభు లేచిన వెంటనే దానిని గద్దించారని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో రెబ్యూక్ అన్నారు, అంటే ఆ యొక్క తుఫానుని గద్దించారు. వెంటనే ఆయన ఎప్పుడైతే గద్దించారో ఆ తుఫాను ఆగిపోయింది, ఆ అలలన్నీ కూడా సద్దుమణిగిపోయే వెంటనే ఆ గాలి తగ్గిపోయింది. అయితే దానిని చూచిన శిష్యులు ఆశ్చర్యపోయి, ఎవరైనా ఆయనతోనే ఉంటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే తింటున్నారు, కానీ ఆయన దేవుడు, ఆయనలో దైవశక్తి ఉన్నది అనే విషయాన్ని వారు ఇంకా అవగాహన చేసుకోలేదు. అప్పటికీ ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. ఎంతో కాలం నుంచి మనం క్రైస్తవులుగా ఉండి సంఘానికి వెళుతూ, ఆరాధనలకు వెళుతూ, ఉద్యోగ సభలకు వెళుతూ, కొన్ని సందర్భాల్లో మనం 2వ తరం, 3వ తరం, 4వ తరం క్రైస్తవులుగా మనం క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టి పెరిగినప్పటికీ యేసు ప్రభులో ఉన్న ఆ దైవత్వాన్ని, యేసు ప్రభులో ఉన్న ఆ దివ్య శక్తిని మనం గ్రహించామా, దాన్ని గుర్తించామా? ఈ విషయాన్ని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. యేసు ప్రభు వారు ఆ తుఫానుని ఎందుకు గద్దించారు అంటే ఖచ్చితంగా అది సాతాను పని కనుకనే యేసు ప్రభు వారు గద్దించారు ఆ యొక్క తుఫాన్ని. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో రీతిగా సాధ్యమైతే
యేసు ప్రభువును శిష్యులందరిని కూడా ఆ యొక్క గలిలయ సరస్సులో పడవతో ముంచేసి చంపేద్దామని. అది సాతాను పథకం. సాతాను ఎప్పుడు కూడా ఏదో రీతిగా దేవుని నమ్ముకున్న వారిని, దేవుని పరిచర్య చేస్తున్న వారిని ఏదో రీతిగా వారిని మట్టు పెట్టేయాలని, ఏదో రీతిగా వారికి కీడు కలిగించాలని, నష్టం కష్టం కలిగించాలన్నదే సాతాను పథకం. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. మనం కూడా ప్రభువు నమ్ముకున్న గురించి, విశ్వాసంలో ఉంటున్న గురించి, ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్న గురించి, ప్రభు కొరకు మనం ఆయన పరిచర్య చేస్తున్న ఆ విషయం గురించి పరిచర్య చేస్తున్నాం కనుక సాతాను మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అనేకమైన సమస్యలు తెచ్చి, అనేకమైన ఇబ్బందులు తెచ్చి, అనేకమైన అనారోగ్యాలు తెచ్చి సాతాను అనేక సార్లు ఈ పనే చేస్తున్నాడు. కనుక దేవుడు శక్తి గలవాడు. ఈ విషయాన్ని మీకు సమయం ఉన్నప్పుడు 104వ కీర్తన, 104వ కీర్తనని ప్రార్థనాపూర్వకంగా చదివి చూడండి. దేవుని యొక్క గొప్ప దివ్య శక్తి, ఆయనలో ఉన్న ఆ యొక్క శక్తిని ఈ యొక్క 104వ కీర్తన వివరిస్తుంది. దేవుని యొక్క అద్భుత శక్తి, ఇక ఆయనలో ఉన్న అనంతమైన శక్తి, అద్భుత శక్తి ఇక ఈ విశ్వంలో ఎవ్వరిలో లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నమ్ముకుంటున్న యేసు ప్రభు వారు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మాట అంటే సమస్తం కలిగింది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, ఎవరైనా ఈ యొక్క తుఫాను కూడా ఆయనకు లోబడ్డది, ఈ యొక్క బలమైన గాలి కూడా ఆయనకు లోబడ్డది అంటున్నారు. అదే ప్రభువారు ఈనాడు కూడా యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అనగా 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద ఆయన నివసించి 33.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు చేసిన ఆ దేవుడు, అదే శక్తి, ఆయనలో శక్తి తగ్గిపోలేదు సుమా. కారణం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయనలో మార్పు లేదు. కనుక అదే శక్తి, అదే అద్భుతాలు ఈనాడు కూడా చేయగలరు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనము ఆ యొక్క మరణాపాయంలో ఉన్నప్పుడు మనము యేసు ప్రభు శక్తిని గుర్తించి, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే మనకు యాక్సిడెంట్ కలిగినప్పుడు, మనకి ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ యేసు ప్రభు ఆ ఆపద నుంచి మనల్ని గట్టెక్కించగల సమర్థుడు, ఆయనకు సత్తా ఉంది. ఆయనే చేయగలరు, ఇంకెవరూ చేయలేరు ఆ పనిని. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఈనాడు కూడా మన జీవితాల్లో కూడా ఆ అద్భుతాలు ప్రార్థన ద్వారా మనం పొందగలం. ఆయన అందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్ముటం మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలా, దాని ప్రకారంగా మనం కొనసాగాల. యేసుప్రభు వారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి 19 వచనాలు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసినట్లయితే, యేసుప్రభు వారు ఆ తుఫాను తగ్గిపోయిన తర్వాత ఆ యొక్క పడవ గలిలయ సరస్సు అవతల దరికి వెళ్ళిపోయింది, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతాన్ని గదారియన్ అంటారనమాట దాని పేరు. అక్కడికి వెళ్ళారు. ఎప్పుడైతే వారు పడవ దిగారో, ఆ ప్రాంతంలో అడుగు పెట్టారో, వెంటనే యేసు ప్రభువుకు దర్శనమిచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 19 వచనాల్లో ఉన్న ఒక వ్యక్తి అనేకమైన దెయ్యాలు పట్టి వస్త్రాలు వేసుకోకుండా నగ్నంగా తిరుగుతూ, కనిపించిన వారు అందరి మీద రాళ్ళతో వారి మీద దాడి చేస్తూ, వారిని గాయపరుస్తూ, తన్ను తాను ఆ రాళ్ళతో గాయపరుచుకుంటూ తన్ను తాను ఆ యొక్క పర్వతాల్లో, ఆ యొక్క సమాధుల ప్రాంతంలోనే ఉండి, సమాధుల దొడ్డి, శ్మశానం అంటాం కదా కొన్ని ప్రాంతాల్లో, అక్కడే నివాసం అంటున్నాడు. ఆ రోడ్డు ప్రక్కనే, అయితే ఆ రోడ్డు మీద ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళటానికి ఎవరికి కూడా ధైర్యం చాలలేదు ఆ రోజుల్లో. ఎవరన్నా వెళ్ళాలంటే ఎక్కడికైనా ఆ గ్రామం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో గ్రామానికి గుంపులుగా వెళ్ళేవారు. ఒక్కడు వెళ్తే వారికి ప్రమాదం, వాళ్ళతో కొట్టేసేవాడు. అనేక మార్లు ఏం చేశారంటే, ఆ వ్యక్తిని ఆ గ్రామస్తులందరూ కూడా గుంపుగా వెళ్ళి పట్టుకుని గొలుసులతో కట్టేశారు, ఇనప గొలుసులతో. ఆ గొలుసులన్నీ కూడా మొక్కల కింద తెంచేశాడు ఏకంగా. దేనివల్ల? అనేకమైన దురాత్మలు, అనేకమైన దెయ్యాలు పట్టేశాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. దెయ్యాలు పట్టిన వారికి ఒక దెయ్యం పడుతుంది, కొన్నిసార్లు ఎక్కువ దెయ్యాలు పట్టేస్తాయి. ఆ యొక్క దెయ్యాలు పట్టిన వారు చాలా, వారికి ఒట్టప్పుడు అంత శక్తి ఉండదు. దెయ్యం పట్టిన సమయంలో వారికి చాలా శక్తి ఉంటుంది. పెద్ద పెద్ద బరువును కూడా ఇలాగ సునాయాసంగా వారు పక్కన నెట్టేయగలరు, గొలుసును కూడా తెంచేయగలరు. అంత శక్తి వచ్చేస్తుంది. అది సాతాను శక్తి అనమాట, అనగా ఆ యొక్క దురాత్మల శక్తి. కనుక వీడు
ఆ యొక్క గొలుసులను కూడా ఇక ముక్కల కింద తెంచేశాడు. కనుక ఏమీ చేయలేకపోతున్నారు ఆ గ్రామస్తులు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ యొక్క దెయ్యాలు పట్టిన వ్యక్తి ఏమంటున్నాడు గమనించండి. మార్కు సువార్త 5:7 మార్కు సువార్త 5:7 మనం గమనించినట్లయితే ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ దెయ్యాలు మాట్లాడుతున్న ఆ వ్యక్తి ద్వారా, మనందరికీ తెలుసు దెయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ దెయ్యం పట్టిన వ్యక్తి తన యొక్క నోటి ద్వారా ఆ దెయ్యం మాట్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో స్త్రీ స్వరంతో, లేదా కొన్ని సందర్భాల్లో పురుషుల స్వరం అయినా సరే వారి సొంత స్వరం కాకుండా, వారు స్వయంగా వారుకున్న ఆ యొక్క స్వరం కాకుండా ఇక వేరే వారి స్వరం అన్నమాట, అలాగా మాట్లాడతారు. కనుక ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, నీవు దేనికి వచ్చావు? మమ్మల్ని బాధించడానికి అప్పుడు ఎందుకు వచ్చేసారు మీరు అంటున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. దెయ్యాలు అంటున్నాయి, ఒక దెయ్యం కాదు, అనేకమైన దెయ్యాలు పట్టేశాయి. యేసు ప్రభువు అన్నారు, నీ పేరేంటి అన్నారు. నా పేరు శానా అన్నాడు. అనగా శానా అంటే అనేకమైన దెయ్యాలు పట్టిన వ్యక్తి అనమాట. అనేకమైన దెయ్యాలు కూడా, దెయ్యాలు ఏమంటున్నాయి, దేవుని కుమారుడా, సర్వోన్నతుడుకు దేవుని కుమారుడా. అనగా దెయ్యాలకు తెలిసింది ఏమిటంటే యేసు ప్రభు దేవుని కుమారుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు అనే విషయం వారికి తెలుసు. ఇంకొక విషయం కూడా వారికి తెలుసు, రాబోయే రోజుల్లో రెండవ రాకడ తర్వాత దురాత్మలన్నిటిని, సాతాన్ని, దుష్టులందరినీ కూడా ఆయన సమూలంగా నాశనం చేస్తారని కూడా వారికి తెలుసు. అందుకనే అప్పుడెందుకు వచ్చేసారు మమ్మల్ని బాధించడానికి? ఆ యొక్క దెయ్యాలు అంటున్నాయి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న వారుగా మనము యేసు ప్రభు దేవుని కుమారుడు, సర్వోన్నతుడకు దేవుడు, ఆయన దేవుని కుమారుడని మనం దాన్ని గుర్తిస్తున్నామా? మార్కు సువార్త 5:10 ఆ యొక్క దురాత్మలన్నీ కూడా, ఆ దెయ్యాలన్నీ కూడా ఆయన బ్రతిమాలుకుంటున్నా ఏమని, మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి పంపేయొద్దు, మమ్మల్ని ఇగో ఈ ప్రక్కనే మేస్తున్నాయి పందులు, ఆ పందుల్లోకి వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. 2012లో ఈ యొక్క యేసు ప్రభు ఈ దురాత్మలు పట్టిన వాడిని వెళ్ళగొట్టిన ఈ గదారి అనే ప్రాంతానికి కూడా మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కుర్సీ అంటున్నారు, దాని పేరు ఇప్పుడు కుర్సీ అంటున్నారు. ఇది ఒక కొండ ప్రాంతం అన్నారు, కొండ మీద ఉందన్నమాట. ఇది ఎక్కువ ప్రాంతాలు అక్కడ ఈ యొక్క కొండల మీద, గుట్టల మీదే ఉంటాయి, రాతి ప్రాంతాలు. కనుక యేసు ప్రభు వారు ఆ దురాత్మలకి అనుమతి ఇచ్చారు పందుల్లోకి వెళ్ళటానికి. బ్రతమాలుకున్నారు ఆ దురాత్మలన్నీ కూడా, మాకు అనుమతి ఇవ్వండి, మమ్మల్ని వేధించొద్దు, లేదా మమ్మల్ని బాధించొద్దని. ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో ఆ దురాత్మలన్నీ కూడా ఈ వ్యక్తిలో నుంచి ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. అదేంటంటే దురాత్మలు మనుషుల్నే కాదు, జంతువుల్లో కూడా ప్రవేశింపగలవు. ఆ జంతువులో ప్రవేశించి మనకి ప్రమాదం కలిగజేయగలవు. ఉదాహరణకు కుక్కల ద్వారా, లేదా కొన్ని పశువుల ద్వారా అవి వచ్చి మనల్ని పొడిసేయటం, లేకపోతే కుక్కలు వచ్చి కరిసేయటం, లేకపోయినట్లయితే ఆ యొక్క పాము మనల్ని కరిసేయటం, ఇవన్నీ కూడా సాతాను ఆ యొక్క పాముల్ని, లేకపోయినట్లయితే ఆ యొక్క జంతువుల్ని, జంతువుల్లో ప్రవేశించి మనకి కీడు కలిగి చేస్తాయి అన్నమాట. మనందరికీ తెలుసు కదా, ఆదికాండం 3వ ఏదెను తోటలో సాతాను పాములో ప్రవేశించి అప్పుడు ఆ యొక్క దేవుడు తినొద్దన్న ఆ చెట్టు పండు దగ్గరికి వెళ్ళి అక్కడ అవ్వమ్మ గారిని శోధించాడు. మనందరికీ తెలుసు అది. కనుక సాతానికి శక్తి ఉంది. ఏ శక్తి? మనుషుల్లో ప్రవేశించడమే కాదు, కానీ మనుషుల్లో ప్రవేశించడంతో పాటు జంతువుల్లో, ఈ యొక్క ప్రాకే పురుగుల్లో అనగా పాముల్లో, అలాంటి వాటిలో కూడా ప్రవేశించి దేవుని బిడ్డలకి కీడు కలిగించడానికి సాతాను పథకం వేస్తాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మలన్నీ కూడా ఆ పందుల్లో ప్రవేశించాయి, పందులన్నీ కూడా పరుగున ఆ యొక్క పర్వతం మీద నుంచి కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, కిందేమో ఆ గలిలయ సరస్సు అనమాట, దానిలోకి అవన్నీ కూడా దుమికేశాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే దూకేశాయో ఆ నీటిలో పడిపోయి ఊపిరాడక చనిపోయాయి. ఎన్ని పందులు? 2000 పందులు అంటున్నారు. 2000 పందులు అని చెప్పబడ్డది ఇక్కడ మనకి మార్కు సువార్త 5వ 2000 పందులు అంటే చాలా పందులు. ఆ పందులు కాసే ఆ యొక్క పనివారు భయపడిపోయి పరుగున కారణం ఏంటంటే, మరి ఆ పందులన్నీ కూడా చనిపోయినట్లయితే ఎంతో ఆర్థికంగా నష్టం ఆ యొక్క యజమానులకి. పరుగున వెళ్ళిపోయి ఆ పట్టణంలోకి వెళ్ళిపోయి ఆ యజమానులందరూ కూడా చెప్పేశారు, ఇలా జరిగిందని చెప్పారు. వారందరూ కూడా ఆశ్చర్యంతో ఎవరైనా అని ఆయన చూడటానికి వారందరూ కూడా తండోపు కింద వచ్చేశారు. ముఖ్యంగా వారి ఉద్దేశం, మనకున్న పందులన్నీ కూడా చనిపోయాయి, దీనిలో పడిపోయి, ఈ గలిలయ సరస్సులు పడిపోయి మనకెంతో ఆర్థిక
నష్టం వచ్చేసింది ఆర్థికంగా అని ఎంతో వారు బాధతో దుఃఖంతో వచ్చారు. ఎవరు చేశారు ఈ పని అంతా అనేటప్పుడు వచ్చేటప్పటికి ఎవరైతే ఆ వ్యక్తి నగ్నంగా వస్త్రాలు లేకుండా కేకలు వేసుకుంటూ అందరి మీద దాడి చేస్తూ అందరికి ఎంతో కీడు చేస్తూ అందరికి ఎంతో భయానకమైన వాతావరణం సృష్టించిన ఆ వ్యక్తి చక్కగా వస్త్రాలు వేసుకుని శాంతిగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటున్నాడు. అది చూసేటప్పటికి ఆశ్చర్యమైపోయింది అందరికి కూడా. ఏంటి వ్యక్తి ఎంత సాధుత్వంగా ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటున్నాడు. ఖచ్చితంగా ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తిలో ఉన్న మార్పును గుర్తించారు. కానీ వారిలో ఉన్న వేదన ఏంటంటే పందులు చనిపోయాయి. అయితే ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మా ప్రాంతం నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి, ఇక్కడ మా దగ్గర ఉండొద్దు. దేనికి? వారు పందులు చనిపోయాయి అంటే వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? పందులకు ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వారి దృష్టిలో పందులు ఎక్కువ, వారికి పందే ఎక్కువ. వారికి డబ్బు ఉంటే చాలు, ఆ పందుల ద్వారా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి వారికి. వారందరూ కూడా యూదులు కాదు, అన్యులు అనమాట. అందుకనే పందులు పెంచుకున్నారు. దాంతోపాటు ఆ యొక్క పందులను కూడా వారు కోసుకుని వాటిని మాంసం తినే ఉంటారు. వారిలో అనేక మంది ఆ పందులను కోసుకుని ఆ పంది మాంసం కూడా భుజించేవారే ఉంటారు. కనుక వారు పందులకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నామా, పరలోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? లేకపోయినట్లయితే ఆ యొక్క ఎందుకు ఉపయోగం లేని మనం పోల్చుకుంటే పందులాగా, అంటే ఆ పందులతో పోల్చుకుంటే ఎంతో అసహ్యకరమైన విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఎందుకు పనిచేయని వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో ప్రియ సోదరి సోదరుడా. అప్పుడు మరి యేసు ప్రభు వారిని వారందరూ కూడా వెళ్ళిపోమన్నారు కదా. ఆయన మీద దాడి చేయలేదు, ఆయన తిట్టలేదు, బ్రతిమాలుకున్నారు వెళ్ళిపోండి అని. కారణం ఆయన ఇక్కడ ఉన్నట్లయితే మన పందులన్నీ కూడా ఇంకా తక్కిన ప్రాంతాల్లో ఉన్న పందులు కూడా చనిపోతాయి అనుకుని భయపడి ఉంటారు వారందరూ కూడా. యేసు ప్రభు వారు ఇంకేం అనలేదు, అక్కడ ఏమీ కూడా సువార్త చేయలేదు, ఇంకేం అద్భుతాలు చేయలేదు. మరలా పడవెక్కి వెళ్ళిపోయారు. పడవెక్కి వేసి వెళ్ళిపోతుంటే ఆ యొక్క స్వస్థపడిన వ్యక్తి యేసు ప్రభు వారిని బ్రతిమాలుతున్నాడు. అయ్యా నేను కూడా మీతో వచ్చేస్తానండి అయ్యా. యేసు ప్రభు అన్నారు, అలా కాదు, నీవింటికి వెళ్ళు. నీవింటికి వెళ్ళి నీ యొక్క కుటుంబస్తులకి, నీ స్నేహితులకి, మీ గ్రామస్తులకి, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా నీ ఒక సాక్ష్యం చెప్పాలా. యేసు ప్రభుని ఏ రీతిగా స్వస్థపరిచారు, నీ పట్ల ఏ రీతిగా ఆయన జాలిపడి నీకు అద్భుత కార్యాలు చేశారో అవన్నీ కూడా నువ్వు ఇతరులకి చెప్పాలా అని చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. యేసు ప్రభు ద్వారా మనం పొందుచున్న ఆ మేళ్ళు, యేసు ప్రభును నమ్ముట ద్వారా మనకు కలుగుచున్న ఆ యొక్క ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు, మనం పొందుచున్న అద్భుతాలు, మనకు పొందుచున్న స్వస్థతలు మనతోనే ఉంచుకోవద్దు, ఇతరులతో మనం పంచుకోవాలి. దాన్ని ఏమంటున్నాం? సాక్ష్యం చెప్పటం అంటున్నాం. చాలాసార్లు అనేకమైన అద్భుతాలు మనందరం కూడా అనేకమైన మేళ్ళు పొందుతున్నాం. కానీ ఆ సాక్ష్యం చెప్పాలి అనేటప్పటికీ నాకు భయం వేసేస్తుంది, నేను చెప్పలేను, అందరి ముందు నిలబడలేను అని మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆ సాక్ష్యానికి మనం ముందుకు వెళ్ళటం లేదు. ప్రియ సోదరి సోదరులారు, మనం సాక్ష్యం చెప్పాలా. ప్రభు మన పట్ల చేసిన ప్రతి మేలును కూడా ఇతరులతో మనం పంచుకోవాలా. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ జరిగిన ఈ యొక్క ఉదంతంలో ఇది ఖచ్చితంగా జరిగింది, అద్భుతం ఇది. అయితే ఇక్కడ ఆ యొక్క సమాధులలోకి ఎవరైనా వెళ్ళినట్లయితే అది అపవిత్రత. పూర్వకాలంలో ఎవరు సమాధుల్లోకి వెళ్ళినా సరే వారు అపవిత్రులు అవుతారు అనే విషయాన్ని, లేకపోతే ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తిని కానీ చనిపోయిన ఒక జంతువుని కానీ ముట్టుకున్నట్లయితే ఆ దినాన్న పగలంతా కూడా ఆ వ్యక్తి అపవిత్రుడై ఉంటాడని సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11 నుంచి 16 వరకునే వాక్య భాగం మనకు చెప్తుంది. అదే రీతిగా ఎవరైనా సరే రక్తం కారుతున్నట్లయితే ఆ వ్యక్తి కూడా తను అపవిత్రుడు. మరి ఈ వ్యక్తి తను తాను రాళ్లతో ఆయన గాయపరుచుకునేవాడు కనుక రక్తం కారుతూనే ఉంది ఎప్పుడు కూడా, కనుక అపవిత్రుడిగానే ఉన్నాడు. మరొకటి మూడవది, ఈ విషయాన్ని మనం లేవీకాండం 15వ అధ్యాయంలో ఎవరికైనా సరే రక్తస్రావం జరుగుతున్నట్లయితే వారు అపవిత్రులని చెప్పబడ్డది. అదే రీతిగా పందులు కూడా అపవిత్రమైనవని లేవీకాండం 11వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడ్డది. ఇక్కడ ఈ మూడు విషయాలు కూడా, ఈ వ్యక్తి సమాధుల్లో ఉన్నాడు, యేసు ప్రభు ఆయన స్వస్థపరిచారు. ఈ వ్యక్తి యొక్క శరీరానికి రక్తం కారుతా ఉంది, గాయపరుచుకుంటున్నాడు కనుక. తర్వాత పందుల దగ్గర ఉన్నాడు, అంటే పందులు కాపలా కాయట్లేదు కానీ
ఆ పందులు ఉండే ప్రాంతంలో ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా అపవిత్రమైనవన్నిటిని కూడా యేసు ప్రభు పవిత్రపరిచి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు వారు అక్కడ సాతాను కొంచెం సేపు జయం పొందినట్టుగా కనిపిస్తుంది మనకి. కారణం యేసు ప్రభు వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. యేసు ప్రభు వారికి ఆ ప్రాంతంలో బోధలు చేయలేకపోయారు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో సువార్త చేయలేకపోయారు. యేసు ప్రభు ఇంకెవరికి కూడా స్వస్థ కార్యాలు చేయలేకపోయారు ఆ ప్రాంతంలో. కొంచెం సేపు ఇక మహాపోరాటంలో సాతాను గెలిచినట్లుగానే కనిపిస్తున్నాడు మనకి. కానీ ప్రియ సోదరి సోదరుడా, అయితే మార్కు సువార్త 6వ అధ్యాయం ఆఖరి భాగాన్ని చదివి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం ఆఖరి భాగాన్ని చదివి చూసినట్లయితే దానిలో ఈ యొక్క స్వస్థపడిన వ్యక్తి ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని డెకాపోలిస్ అన్నారంటే 10 పట్టణాలు అనమాట ఆ ప్రాంతంలో ఉన్నవి. ఆ 10 పట్టణాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్ళి సాక్ష్యం చెప్పేశాడు. ఆ ప్రాంతం అందరికీ కూడా తెలుసు కదా, బట్టలు లేకుండా కేకలు వేసుకుంటూ అందరి మీద దాడి చేస్తూ ఎంతో భయానకమైన జీవితాన్ని జీవించాడు. అలాంటి వ్యక్తి చక్కగా వస్త్రాలు వేసుకుని యేసుప్రభు నన్ను స్వస్థపరిచారు, నన్ను చూడండి అనేటప్పటికి అందరు కూడా ఆశ్చర్యం కలిగిపోయింది. వారందరూ కూడా యేసుప్రభు ఎప్పుడు వస్తారని ఎదురు చూచారు. మళ్ళీ కొంతకాలం తర్వాత యేసుప్రభు మరలా వచ్చారు ఈ గదరియన్ అనే ప్రాంతానికి. వచ్చేటప్పటికి ఆ ప్రాంతవాసులందరూ కూడా ఆయనకి పెద్ద ఆహ్వానం పలికేసి వారికి తెలిసిన అనారోగ్యంగా ఉన్నవారు లేకపోతే ఈ విధంగా దెయ్యాలు పట్టిన వారందరినీ కూడా తీసుకొచ్చేశారు యేసు ప్రభు దగ్గరికి స్వస్థపరచమని. అంటే ఒక్క వ్యక్తి యొక్క సాక్ష్యం ఆ యొక్క 10 పట్టణాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిని కూడా ప్రభావితం చేసేసి యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధం అయ్యారు వారందరూ కూడా. యేసు ప్రభు మళ్ళీ అక్కడికి వెళ్ళారు మరొకసారి. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువు నమ్ముకున్న మనం కూడా ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్లయితే మన పట్ల మన కుటుంబాల పట్ల యేసు ప్రభు చేస్తున్న ఆ అద్భుతాలన్నీ కూడా సాక్ష్యంగా చెప్పినట్లయితే ఖచ్చితంగా మనం ఉంటున్న ఆ గ్రామము, మనం ఉంటున్న ఆ వీధి, మనం ఉంటున్న ఆ నగరం లేకపోతే ఆ పట్టణం ఖచ్చితంగా యేసు ప్రభువుని గురించి వారు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కనుక వారందరూ కూడా అన్యజనులు. ఈ యొక్క అన్యజనుల మధ్య ఒక్క వ్యక్తి సాక్ష్యం యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేసింది. ఆయన రెండోసారి మరలా వచ్చినప్పుడు అక్కడికి ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి అంతటికి గదరేనని ప్రాంతానికి ఆ 10 పట్టణాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా యేసు ప్రభుని ఎంతో సాదరంగా ఆహ్వానించారు, ఆయన అంగీకరించారు. ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప సువార్త జరిగిపోయింది ఒక్క వ్యక్తి ద్వారా. ప్రియ సోదరి సోదరుడు, మీ ద్వారా మీరుంటున్న వీధిలో, మీ ద్వారా మీరుంటున్న గ్రామంలో, మీ ద్వారా మీరున్న ప్రాంతం అంతా కూడా యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు వెలుగు తెలుసుకునేలాగా మనం సాక్షులుగా జీవించాలా. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు వారు మరలా ఆ పడవ మీద అవతలకి వెళ్ళిపోయారు కదా. ఆయన ఆ యొక్క గలిలయ సరస్సు అవతలకి వెళ్ళిపోయినప్పటికీ ఆయన వెళ్ళేటప్పటికి అక్కడ మరలా ఆ ప్రాంతం యొక్క కపెర్నహూము ప్రాంతం, అక్కడ యాయీరు అనే ఆ యొక్క సమాజ మందిరం యొక్క నాయకుడు. ఆయన సమాజ మందిరం, దీన్ని ఇంగ్లీష్లో సినగోగ్ అంటున్నాం. ఈ రోజుల్లో పోల్చుకుంటే ఒక పాస్టర్ గారు లాగా అనమాట. అక్కడ సమాజ మందిరంలో ఆరాధన అంతా జరిపించే వ్యక్తి అనమాట. ఆయన యొక్క కుమార్తె అనారోగ్యం చేసి ఇక చావు బ్రతుకులో ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారని తెలిసిందో వెంటనే ఆ యోధా మతం నాయకుడు అనగా ఆ యొక్క సమాజ మందిరం అంతటికి కూడా నడిపించే నాయకుడు ఆయన వచ్చేసాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చేసి యేసు ప్రభు దగ్గర మోకరించి, నా కుమార్తె చావు బ్రతుకులో ఉన్నదండి అయ్యా, దయచేసి వచ్చి నా కుమార్తెని స్వస్థపరచండి అనగానే యేసు ప్రభు రెండో మాట పలకకుండా వెంటనే ఆయనతో నేను వస్తాన్నాడు అన్నారు, వెళ్ళారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మనం ఎవరైనా సరే, ఎంతటి వారమైనా సరే ఆయన దగ్గరకు విశ్వాసంతో వచ్చినట్లయితే మనకి ఏ ఆపద అయినప్పటికీ ఆయన తప్పకుండా మనం ఆలకిస్తారు, మనల్ని అంగీకరిస్తారు, మనకు సహాయం చేస్తారు. వారు వెళ్ళుచున్న మార్గంలో యేసు ప్రభు వెళ్తున్నారంటే మరి తండోపతండాలుగా ప్రజలు ఆయన వెంబడించేవారు. ఆ వెళుతున్న సమయంలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది, అనారోగ్యంతో. మనకు తెలిసిన వైద్యులు అందరూ కూడా ప్రాంతంలో ఉన్న వారి దగ్గర వెళ్ళే ఉంటుంది, ఆ వైద్యం చేయించుకునే ఉంటుంది. ఏ రీతిగా కూడా తనకి ఆ అనారోగ్యం తగ్గలేదు. తన మనసులో అనుకున్నది,
యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నారు ఈ యొక్క రోడ్డు మీద. ఆయన యొక్క వస్త్రాన్ని చెంగుని కాస్త అలాగా వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చేస్తుంది అని విశ్వాసం తన మనసులోకి వచ్చేసింది. యేసుప్రభు వారు స్వస్థత ఇస్తారు నాకు అనుకున్నది. కాను తనకున్న అనారోగ్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా నాకు స్వస్థత కావాలండి అని చెప్పడానికి కూడా ఓపిక లేదు. ఆ యొక్క రక్తస్రావం కనుక చెప్పుకోవటానికి కూడా పాపం తనకి సిగ్గుగా ఉన్నది. యేసుప్రభు వారు వెళ్ళిపోతుంటే ఆయన యొక్క వస్త్రాన్ని ఎలా కొద్దిగా ఆ యొక్క చెంగును, ఎడ్జ్ అంటాం కదా ఇంగ్లీష్లో, దాన్ని ఎలా ముట్టుకుంది. ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే స్వస్థత వచ్చేసింది. స్వస్థత వచ్చినప్పుడు తనకు తెలిసిపోయింది, తనకు శక్తి వచ్చేసింది, తనకి ఉన్న ఆ రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు అన్నారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నారు. శిష్యులు అన్నారు, ఏంటి బోధకుడా ఇలాగంటున్నారు మీరు? మిమ్మల్ని ముట్టుకోవాలని లేకపోతే మీ దగ్గరికి రావాలని ఎంతో తండోపతండాలుగా తోడ్చుకుంటూ ప్రజలు వచ్చేస్తున్నారు కదా, మరి ఇంతమందిలో ఎవరో ముట్టుకున్నారంటారేంటి మీరు అనేటప్పుడు ప్రభు వారు అన్నారు, లేదు, నాలో నుంచి ఒక శక్తి వెళ్ళింది, ఎవరు ముట్టుకున్నారని అన్నారు. అంటే ఆ యొక్క ముట్టుకున్న ఆ యొక్క స్త్రీ, స్వస్థపడిన స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రశంసించాలని ఆయనకు తెలిసి ఎవరు ముట్టుకున్నారో, ఎవరు స్వస్థపడ్డారో అని ఆ విధంగా అడిగారు. వెంటనే ఆ స్త్రీ వణికిపోతూ భయపడిపోతూ, అయ్యా నేనే నిన్ను ముట్టుకున్నాను, నాకు ఇలా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది, ఇలా ముట్టుకున్నాను, నాకు వెంటనే స్వస్థత వచ్చేసింది అనేటప్పటికి ప్రభువారు అన్నారు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రశంసించారు. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా యేసుప్రభునందు అటువంటి విశ్వాసం ఉన్నదా? మనకు విశ్వాసం కావాలా? ఇంకా దారిలోనే ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు ఆ యాయీరు ఇంటికి. ఆ వెళ్తున్న మార్గంలోనే ఈ యొక్క స్త్రీ స్వస్థపడిన వెంటనే ఆ యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒకరు వర్తమానం పట్టుకొచ్చి ఈ యొక్క బోధకుడిని మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా మీ కుమార్తె చనిపోయిందని పిడిగిలాంటి వార్త చెప్పేశారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, విశ్వాసం ఉంచుము, నమ్ముట నీ వలనైతే నీకు సాధ్యం అవుతుంది, నువ్వు నమ్ము అంతే అన్నారు. ఆ యొక్క యాయీరు దుఃఖించలేదు, అయ్యో నాకు కుమార్తె చనిపోయింది నేనేం చేయను అని గొగ్గోలు పెట్టలేదు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన నమ్మారు. నమ్మిన తర్వాత యేసు ప్రభు వారు ఆయనతో నడిచి వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో అప్పుడే ఆ ఇంటి దగ్గర అనేక మంది కూడుకున్నారు. వారి గట్టిగా ఏడుస్తున్నారు, కేకలు బొబ్బలు పెట్టి ఏడ్చేస్తున్నారు కొంతమంది. కారణం మరి ఆయన సమాజ మందిరం యొక్క నాయకుడు. ఉదాహరణకు చెప్తున్నాను సుమా, అక్కడ మనం ఉన్న ఆ యొక్క పెద్ద సంఘంలో పాస్టర్ గారి ఇంట్లో అటువంటి ఆపద వచ్చిందనుకోండి, మరి విశ్వాసులందరూ కూడా ఎంతో దుఃఖంతో ఉంటారు. సామాన్యులైతే ఎక్కువ మంది రారు, సామాన్యులైతే ఎక్కువ మంది అంత కంటి తడి కూడా పెట్టుకోరు. ఎవరైనా ప్రాముఖ్యులు అనుకోండి, వారికి ఇంకా ఎక్కువ దుఃఖాన్ని ప్రదర్శించేస్తారు చాలామంది. నిజంగా దుఃఖం వచ్చినా రాపోయినా సరే ఆ కాసేపు దుఃఖం ప్రదర్శించేస్తారు. ఆ విధంగా దుఃఖిస్తున్నారు. యేసుప్రభు వారు అన్నారు, ఎందుకు దుఃఖిస్తున్నారు మీరందరూ కూడా? ఈ యొక్క చిన్న కుమార్తె నిద్రపోతుంది, ఆ కుమార్తె చనిపోలేదు, దుఃఖించొద్దు మీరు అన్నారు. అనేటప్పటికి అంత దుఃఖంతో కేకలు బొబ్బలు వేసేసి ఏడుస్తున్న వారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు గమనించండి, 39వ వచనంలో వారు ఆయన చూచి నవ్వారని చెప్పబడ్డది. అంత దుఃఖంలో ఉండి కేకలు బొబ్బలు వేసే వరకు నవ్వు ఎలా వస్తుంది వెంటనే? అంటే ఏంటనమాట, ఆ దుఃఖం నిజంగా హృదయంలో నుంచి వచ్చిన దుఃఖం కాదు, ఇది పైకి ఆ యొక్క నాయకుడి కుమార్తె కనుక మనం కూడా ఏదో సానుభూతి చూపించాలా అన్నట్టుగా వారు వేషధారణతో చేస్తున్న దుఃఖం అన్నమాట. అందుకనే నవ్వుతున్నారు అని చెప్పబడ్డది ఇక్కడ 39వ వచనంలో 5వ అధ్యాయంలో మార్కు సువార్తలో. యేసుప్రభు వారు అందరూ కూడా మీరు బయటే ఉండండి అన్నారు. కానీ వారికి విశ్వాసం లేదు కనుక యేసుప్రభు వారు వారి యొక్క యాయీరు గారిని ఆయన భార్య అని అంటే తల్లిదండ్రులు ఇద్దరిని, యాకోబు, పేతురు, ఆంద్రేయ ముగ్గురిని తీసుకుని లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళి యేసుప్రభు వారు ఆ యొక్క చనిపోయిన అమ్మాయి యొక్క చేతిని పట్టుకున్నారు. పట్టుకొని, చిన్నదానా నువ్వు పైకిలే, చిన్నదానా నువ్వు లేవమని అన్నారు. అనేటప్పటికి అంటే చిన్న అమ్మాయి, ఒక 12 సంవత్సరాలు అలాగా వయసున్న అమ్మాయి అనమాట. ఆ యొక్క అమ్మాయి వెంటనే, చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది, నడవటం, వారందరి ముందు కూడా నడవటం ప్రారంభించింది ఏకంగా. నేను బ్రతికానని చెప్పడానికి. అది చూసిన వారు ఆశ్చర్యపోయారు. యేసుప్రభు వారు అన్నారు, కొంచెం ఏమైనా అమ్మాయికి తినడానికి ఇవ్వండి అన్నారు. కారణం మరి చాలా కాలం నుంచి, అనేక దినాల నుంచి ఏమీ కూడా తినలేదు కనుక శక్తి కావాలి, కాస్త ఏదైనా తినడానికి ఇవ్వమన్నారు.
ఆ యొక్క అద్భుతాన్ని, చనిపోయిన అమ్మాయిని ఎంతో వారు కేకలేసి బొబ్బలేసి ఏడుస్తున్న ఆ యొక్క ఇంటి దగ్గర అద్భుతాన్ని చేసేటప్పటికి ఆశ్చర్యపోయి వారిలో అనేక మంది ఈయనే యేసు ప్రభు వారు, ఈయనే ప్రభువు, ఈయనే దేవుడు, ఈయనే మెస్సయ్య అనే విషయాన్ని కూడా గుర్తించారు. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి అద్భుతాన్ని ఆయన చేశారు అక్కడ. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు వారు తన పెరిగిన ఊరు నజరేతుకు వచ్చారు. నజరేతుకు వచ్చి ఆ విశ్రాంతి దినాన, దాన్ని సబ్బాతు దినం అంటున్నాం, ఆయన సమాజ మందిరంలో అంటే ఆరాధన మందిరంలోకి వెళ్ళి అక్కడ బోధించారు. బోధిస్తే వారందరూ అన్నారు ఏమని, ఇంత గొప్పగా బోధనలు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది దీనికి బోధ? ఈయనదో మెస్సయ్యనని చెప్పుకుంటున్నాడు. ఈయన మెస్సయ్య ఎలాగవుతాడు? ఈయన ఇక్కడ వడ్రంగి పని చేసుకుంటున్నాడు కదా, ఆ యొక్క యోసేపు గారి కుమారుడు కదా, ఆ మరియమ్మ కుమారుడు కదా, ఆయన యొక్క సహోదరులు యాకోబు, యోదా, సిమియోను, ఆ యొక్క వారి యొక్క సహోదరులు అని ఇక్కడ 4 పేర్లు చెప్పబడ్డాయి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన యొక్క సహోదరుల పేర్లు 4 పేర్లు చెప్పబడ్డాయి. ఆయన యొక్క సహోదరీలు అన్నారు, అంటే ఇంగ్లీష్లో సిస్టర్స్ అంటున్నాం కదా, వారిద్దరు అంటే వారు సహోదరులు అంటే ఇద్దరు, ఖచ్చితంగా ఇద్దరు, లేకపోతే ఇంకెక్కువ ఉండాల. అయితే మరి వీరందరూ కూడా ఎవరు? వీరందరూ కూడా ఎవరు అంటే అనేక మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే వీరు మరియమ్మ గారి కుమారులు కుమార్తెలు కాదు. అనగా యోసేపు గారికి ముందు భార్య పుట్టిన 4 కుమారులు కుమార్తెలు, కనీసం 2 కుమార్తెలు. ఆ మొదటి భార్య చనిపోయిన తర్వాత అప్పుడు మరలా యోసేపు గారు మరియమ్మ గారిని చేసుకున్నారు, కన్య అయిన మరియ. ఆ కన్య అయిన మరియకు జన్మించిన వారు యేసు ప్రభు వారు. కనుకనే ఈ యొక్క 4 కూడా, ఈ 4 అన్నలు, ఈ యొక్క సహోదరులు, వీరందరూ కూడా యోసేపు గారి మొదటి భార్య కుమారులు కుమార్తెలు. అనగా యేసు ప్రభువుకు సహోదరులు. వీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, వారందరూ మనకు తెలుసు. ఈయన ఇక్కడే పుట్టి పెరిగాడు కదా, ఏదో పెద్ద పెద్ద నేను మెస్సయ్య అని అంటాడు ఏంటి అన్నట్టుగా హేళన చేశారు. యేసు ప్రభు వారు దాని విని చాలా బాధపడి, ప్రవక్త తన సొంత ఊరిలో గౌరవించబడడు అని చెప్పారు. ఏ ప్రవక్త అయినా సరే తన సొంత ఊరిలో గౌరవించబడడు అని చెప్పేసి అక్కడికి ఏ విధమైన పెద్ద అద్భుతాలు చేయకుండా నజరేతు నుంచి ఆయన వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాల్లో, ఆ పట్టణాల్లో అక్కడ ఆయన అద్భుతాలు చేశారు, బోధ చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులందరినీ కూడా ఇద్దరిద్దరుగా పంపించారు, వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమన్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం సువార్తకు వెళ్ళినప్పటికీ కనీసం 2 ఉంటే మంచిది, ఒకరికొకరు తోడుంటారు. వెళ్ళి వారు ప్రభు అన్నారు, మీరు వెళ్ళినప్పుడు మీరు అదనంగా మీరు వస్త్రాలు తీసుకువెళ్ళొద్దు, అదనంగా మీరు ఏమీ తీసుకువెళ్ళొద్దు, మీ జేబులో డబ్బు కూడా పెట్టుకుని వెళ్ళొద్దు, అన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ యొక్క భరోసా లేకపోతే ఈ యొక్క యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క వాగ్దానాన్ని మనందరం కూడా సేవలో నమ్మాలి. కానీ మనం ఆయన పరిచర్య చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువారు మన అవసరాలన్నీ తీరుస్తారు, మనకి ఏ లోటు కలగనివ్వరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారిని పంపిన తర్వాత మరలా వారు తిరిగి వచ్చిన తర్వాత ప్రభువారు అడిగారు, మీరు వెళ్ళారు కదా సువార్త కొరకు, మీకు ఏమైనా లోటు వచ్చిందంటే ఏ లోటు రాలేదు మాకు అన్నారు. అయితే యేసు ప్రభువారు చెప్పారు, ఎవరైనా సరే, ఏ గ్రామం అయినా సరే, ఒక గృహమైనా సరే, మిమ్మల్ని వారు అంగీకరించకపోయినట్లయితే, మిమ్మల్ని చేర్చుకోకపోయినట్లయితే మీ పాదధూళిని అక్కడ దులిపేసి వచ్చేయండి, మీ చెప్పులు ఉన్న ఆ యొక్క దుమ్మును అక్కడ దులిపేసి వచ్చేయండి. తీర్పు దినాన్న సొదొమ గొమొర్రా పట్టణాల కంటే ఆ గ్రామం, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే మనం చేయవలసింది వెళ్ళాలా. ఒకవేళ వారు మనల్ని అంగీకరించకపోయినట్లయితే, మనం తిరస్కరించినట్లయితే, ఇక్కడికి రావద్దు, మా గ్రామానికి రావద్దు, మా యొక్క కుటుంబానికి రావద్దు, మా ఇంటికి రావద్దు అని వారు మనల్ని వెళ్ళగొట్టినట్లయితే మీ పాదధూళి దులిపేసి వచ్చేయండి అంతే. ఒక రోజున ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది వారికి వ్యతిరేకంగా అని ప్రభు చెప్పారు. మరొక సంఘటన జరిగింది ఈ యొక్క 6వ అధ్యాయంలో. అదేమిటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క తలను నరికించేశాడు ఆ క్రూరుడైన హేరోదు యొక్క కుమారుడు. ఆ గలిలయ ప్రాంతంలో ఆయన పాలకుడు అనమాట, రాజు అనమాట. ఆయన తన యొక్క సహోదరుడు ఫిలిప్ యొక్క భార్యని తీసుకుని ఆవిడతో కాపురం చేస్తున్నాడు, ఆవిడ ఉంచుకున్నాడు. అప్పుడు
బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు గద్దించారు. నువ్వు అధికారివి, నువ్వు రాజువు, పాలకుడువు, నీవే ఇటువంటి పాడు పని చేసినట్లయితే నీవు తక్కిన వారికి ఏ విధంగా మార్గదర్శిగా ఉంటావు, తక్కిన వారిని ఏ రీతిగా పాలిస్తావు, నువ్వు అది చేయకూడదు. నీ సొంత సహోదరుని యొక్క భార్యను నువ్వు ఉంచుకున్నావు, అది పొరపాటు, తప్పది అని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ ఎంతో కక్ష పెట్టుకుంది మనసులో. అప్పుడు ఈ యొక్క రాజుగారు బాప్తిసం ఇచ్చే యోహాన్ని జైల్లో పెట్టించేశారు. పాలకుడిని నన్ను గద్దిస్తావా అన్నట్టుగా ఆయన జైల్లో పెట్టించేశారు. పెట్టించేస్తే ఆయన పుట్టినరోజున ఆ యొక్క స్త్రీ యొక్క కుమార్తె డ్యాన్స్ వేసింది. అప్పుడు దానికి పొంగిపోయిన, డ్యాన్స్ని చూసి పొంగిపోయిన ఆ యొక్క హేరోదు రాజు, అనగా యేసు ప్రభు పుట్టినప్పుడున్న రాజు యొక్క కుమారుడు ఈయన పొంగిపోయి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు మన యొక్క బిడ్డలు కానీ లేకపోతే ఇతరుల బిడ్డలు కానీ ఆ యొక్క డ్యాన్సులు వేస్తుంటే చాలామంది వాటిని చూసి పొంగిపోతున్నారు. దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. కారణం ఆ డ్యాన్స్ ఎంతవరకు అనర్థం తెచ్చేసిందో చూడండి. ఆ అమ్మాయి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని అడిగింది. ఇలా అడిగారు రాజుగారు. రాజుగారు అంటే ఇంక తండ్రి గారిలాగే కదా, సొంత తండ్రి కాకపోయినా తండ్రిలాగే. ఏం కోరుకోనంటే ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాన్ తల నరికించేయమను, ఆ తల నాకు కావాలని చెప్పి అన్నది. ఎంత క్రూరాలో చూడండి, తన మనసులో ఎంత కుట్ర ఉన్నదో చూడండి, కక్ష ఉన్నదో చూడండి. దేనికి నువ్వు తప్పు చేస్తున్నది తప్పు చేయొద్దని ఖండించినందుకు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, నిన్ను కూడా ఎవరైనా సరే దైవజనులు వాక్యం ద్వారా ఖండించినట్లయితే నువ్వు చేస్తున్న ఆ యొక్క తప్పును, దానికి నువ్వు మనసులో బాధ పెట్టుకొని కక్ష పెట్టుకొని ఏదో రీతిగా ఒక రోజున వారికి కీడు చేయాలని నువ్వు కుట్ర వేస్తున్నావా, అది చాలా ప్రమాదం. బాప్తిసం ఇచ్చి యోహాన్ తల నరికించేశారు. ఆ పళ్ళెంలో పెట్టుకొచ్చి తన యొక్క అమ్మాయికి ఇచ్చేశారు. అయితే తర్వాత యోహాన్ గారి యొక్క అనుచరులు వచ్చి ఆ యొక్క తలను ఆ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేశారు. చూచారా? అయితే ఒక రోజున ప్రభు త్వరగా వస్తున్నారు. ఆ యొక్క ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోయిన ఆ వ్యక్తి నిత్య జీవంతో మహిమ శరీరంతో లేచిపోతారు. అయితే ఆ ఘోర కార్యం చేయించిన ఆ దుష్టురాలు నరకాగ్నిలో కాలిపోవాల. కనుక మనం అటువంటి దుష్ట కార్యాలకు ఎప్పుడు కూడా మనం మొగ్గు చూపొద్దు. అయితే యేసు ప్రభు వారు ఆ ఎడారి ప్రాంతంలో ఉంటే అనేక మంది వచ్చారు అక్కడికి, ఆయన వాక్యం వినటానికి, ఆయన చూడాలని, ఆయన ద్వారా దీవించబడాలని. యేసు ప్రభు వారు వారిని చూచి వీరందరూ కూడా గొర్రెలు, కాపరలేని గొర్రెల్లాగా ఉన్నారు అని యేసు ప్రభు వారు వారి మీద జాలిపడి బోధించారు. సాయంత్రం వరకు బోధిస్తూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. అప్పుడు శిష్యులు అన్నారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇక ప్రొద్దుపోతుంది, వీరందరూ కూడా మరి తినడానికి వారికి ఏమీ లేదు, వారిని విడిచిపెట్టేసినట్లయితే వారు వెళ్ళిపోయా చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామాల్లో, మరి ఇది ఎడారి ప్రాంతం, ఏమీ లేదు అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా కొనుక్కొని తింటారు, వాళ్ళని పంపించేయండి అంటే యేసుప్రభు వారు అన్నారు, మీరే వారికి పెట్టవచ్చు కదా ఆహారం అన్నారు యేసుప్రభు వారు. అప్పుడు వారు అన్నారు, వీరందరికి ఆహారం పెట్టాలంటే 200 దీనారాలు కూడా చాలదు, చిన్న చిన్న మొక్క పెడతానికి కూడా. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇంకా కొన్ని అధికంగా మనకి వివరాలు ఉన్నాయి. అక్కడ యేసుప్రభు వారు ఫిలిప్పుని అడిగారు, వీరందరూ భోజనం పెట్టాలంటే ఎంత పడుతుంది అన్నారు. ఆయన అన్నాడు 200 దీనారాలు పడుతుందండి అన్నారు, అది కూడా చిన్న చిన్న మొక్క ఇవ్వడానికి అంతే. అప్పుడు ఆంద్రేయ గారు, యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా ఆంద్రేయ గారు వచ్చి, అయ్యా ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి దగ్గర 5 చిన్న యవల రొట్టెలు అంటే బార్లీ రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మరి అది ఎవరికి వస్తుంది, ఏ మూలకి వస్తుంది అంటే యేసుప్రభు వాటిని ఇలా పెట్టరమ్మన్నారు. యేసుప్రభుకి తెలియకాదు సుమా వీళ్ళు ఏమంటారని యేసుప్రభు వారు అడిగారు. అప్పుడు పట్టడమంటే యేసుప్రభు వారు దీవించి వారందరూ కూడా, అక్కడ చక్కని పచ్చగడ్డ ఉంది, వారందరూ కూడా లైన్గా కూర్చోమన్నారు. అందరూ లైన్గా కూర్చుంటే ఆయన ప్రార్థించి దీవించి ఇచ్చి ఆ రొట్టెలు విరిసి ఇచ్చి, మీరందరూ కూడా వీటిని విరిచి వారందరూ కూడా వడ్డించమన్నారు. వారందరూ కూడా ఆ యొక్క శిష్యులందరూ కూడా 12 మంది కూడా తీసుకుని ఆ రొట్టెలు విరుస్తున్నారు, ఆ యొక్క చేపలు విరుస్తున్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా అక్కడ మరి ఎడారి ప్రాంతం కాబట్టి చక్కని పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, ఆకుల మీద వడ్డించేస్తున్నారు. వారికి ఆకులు కోసి తెచ్చుకున్నారు వాళ్ళు. వారు సమృద్ధిగా తినేశారు, ఇక ఫుల్గా తినేశారు అనమాట. ఇంకా అక్కర్లేదని విడిచిపెట్టేశారు. యేసుప్రభు వారు అన్నారు, మిగిలిపోయిన మొక్కలన్నీ కూడా, ఆ మొక్కలన్నీ కూడా ఏం చేయాలా, లేకపోతే ఎవరికైనా ఇవ్వటానికి కాదు సమా, కానీ ఇంత అద్భుతాన్ని అందరికీ చెప్పడానికి ఆ మొక్కలన్నీ కూడా ఏరండి అన్నారు. 12 గంపలు అయిపోయాయి. అంటే ఒక్కో శిష్యుడు ఒక్కో గంప పట్టుకుని ఏరుతున్నారు అనమాట. ఆ 12 గంపలు కూడా నిండిపోయాయి.
అన్ని ముక్కలు మిగిలిపోయాయి. వారు తృప్తిగా తినగా ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులని చెప్పబడ్డది. అయితే మరి ఇటువంటి సభల్లో ఎక్కువ మంది స్త్రీలు పిల్లలు కూడా వస్తారు. ఒక చిన్న అబ్బాయి కూడా వచ్చాడు కదా, ఎక్కువ మంది పిల్లలు స్త్రీలు వస్తారు. వాళ్ళు లెక్క పెట్టలేదు. యూదుల ఆచారం పురుషులే లెక్క పెడతారు. పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీల్ని చిన్నపిల్లల్ని కూడా లెక్క పెడితే బైబిల్ పండితులు అనేది ఏంటంటే కనీసం 20 నుంచి 25,000 మంది ఉంటారు. వారందరూ కూడా 5 చిన్న రొట్లు అంటే పెద్ద పెద్దవి కాదు సుమా, చిన్న చిన్న పూరీలు లాంటివి అనమాట. మన ఊర్లో చిన్న చిన్న చపాతీలాగా వేసుకుంటాం, చిన్న చిన్న పూరీలాగా వేసుకుంటాం చూడండి, అలాంటివి అనమాట. 2012లో మేము వెళ్ళినప్పుడు మాకు కూడా పెట్టారు అక్కడ గ్రామాల్లో అలాంటి బార్లీతో చేసిన పూరీలు లాంటివి అనమాట. అవి నూనెలో కాల్చి పెడతారు, దానిలో కూర వేసుకొని తింటారు అనమాట. వీళ్ళు ఇక్కడ చేప ముక్కలు వేసుకొని తిన్నారు, వేపిన చేప ముక్కలు. అయితే ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. అయితే అవి తిన్న తర్వాత వీరందరూ ఏమనుకుంటున్నారు? ఓహో, ఈయన మనకు రాజు అయిపోయినట్లయితే, ఈయన మెస్సియా, ఈయన రాజు అయిపోయినట్లయితే మనకి ఇంకే లోటే ఉండదు, మనకి అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చేస్తారు, ఈయన రాజు చేసేయాలనుకుంటున్నారు ప్రజలందరూ, అక్కడ ఉన్న వాళ్ళు, తిన్నవాళ్ళు. యేసు ప్రభువారు నేను రాజు అయిపోవాలా అని పదవిని కోరుకోలేదు ఆయన. దేనికి వచ్చారు ఈ లోకానికైనా? ఈ లోకంలో రాజరికం చేయటానికి, పదవి అనిపించడానికి కాదు. ఆయన మన కొరకు రక్షణ ఇవ్వటానికి, మన కొరకు చనిపోవటానికి, మన పాపాల క్షమాపణ ఇవ్వటానికి ఆయన వచ్చారు. ఓహో, వీళ్ళందరూ కూడా నన్ను రాజు చేయాలనుకుంటున్నారు, నేను రాజు అయిపోదాం అని ఆయన ఆ యొక్క పదవి కొరకు ప్రాకులాడలేదు, లేకపోతే ఆ పదవి శోధనలో పడిపోలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. ఇక్కడ వరకు కాలు చివరి దినాలు అనేక మంది ఈ రోజుల్లో పదవుల కొరకు ప్రాకులాడుతున్నారు, పరలోకం కొరకు ప్రాకులాడట్లేదు. ఈ పదవులు పరలోకం తీసుకెళ్తాయా? పదవుల కొరకు అనేక సందర్భాల్లో చెయ్యరాని పనులు, అడ్డదారులు తొక్కుతున్నారు, లేకపోతే చెయ్యరాని అక్రమాలు చేస్తున్నారు ఆ పదవి సంపాదించడానికి, ఆ పదవిలో అలాగే కొనసాగటానికి. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అలాంటి పనులు చేస్తున్నావా? కొన్ని సందర్భాలు ఏమంటారు, మన సంఘాల్లో కూడా చాలా పోటీ వచ్చేస్తుంది. సంఘ పెద్ద అవ్వాలా, ముఖ్యంగా ఆ సంఘ ట్రెజరర్ అయిపోవాలా, డబ్బులు నా చేతిలో ఉండాలా అన్నట్టుగా. ప్రియ సోదరి సోదరులు, వాటి వరకు అనేక మందిలో పోటీ వచ్చేస్తుంది. ఎలక్షన్లో చాలా గొడవలు అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ సంఘం 2 ముక్కలైపోతుంది. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి పదవుల కొరకు మనం ప్రాకులాడదు. పదవులు ఉన్నట్లయితే పరలోకం, ఆ పదవులుండి ఆ పదవుల కొరకు మనం అక్రమాలు చేసినట్లయితే పదవులు నిలబెట్టుకోవటానికి పరలోకమే పోతుంది. కనుక పరలోకం ప్రాముఖ్యం, పదవులు కాదు మనకి. పదవి లేకపోయినా పరలోకం మనకు వస్తుంది ప్రభు బిడ్డలుగా జీవించినట్లయితే. పదవి ఉంటేనే పరలోకం వెళ్ళడం, పదవి ఉంటేనే పరలోకం పోయే ప్రమాదం ఉంది అక్రమాలు చేసినట్లయితే. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే అక్రమం చేయకుండా ఖచ్చితంగా మనం ఒక నాయకత్వాన్ని వహించి ప్రభు సేవను ఇంకా ముందుకు కొనసాగడానికి తీసుకెళ్ళినట్లయితే ఎంతో నీకు ఆశీర్వాదకరం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఎప్పుడైతే వీరు యేసు ప్రభువును ఒక రాజుగా చేసేయాలనుకుంటున్నారో, యేసు ప్రభు వారు అందరూ కూడా వెంటనే అక్కడి నుంచి పంపించేసి శిష్యులతో అన్నారు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఆ యొక్క బెత్సైడాకు, ఆ యొక్క కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళిపోండి, పడవ మీద నేను వచ్చేస్తాననేసి వాళ్ళు పంపించేసి ఆ రాత్రంతా కూడా యేసు ప్రభు వారు ఆ పర్వతం దగ్గర ఏకాంతంగా ప్రార్థించారు. తర్వాత 4వ జాము అంటే తెల్లవారుజాము అనమాట, అది అంటే 3 గంటల ప్రాంతం. అప్పుడు అక్కడ పెద్ద తుఫాను వచ్చేసింది ఆ యొక్క గలిలయ సరస్సు మీద. ఆ పడవలో వెళ్తున్న శిష్యులు చాలా కష్టపడిపోతున్నారు, తుఫాను వచ్చేసింది, ఎలాగని చాలా ఇబ్బంది పడుతున్నారు పడవను నడిపించడానికి. ఆ బలమైన తుఫాను గాలికి, పెద్ద పెద్ద కెరటాలకి ఆ శిష్యులు మరలా భయపడిపోతున్నారు. ఒకవేళ ఆ పడవ మునిగిపోతుందేమని వారు చాలా ఆందోళనలో ఉన్నారు. వారి యొక్క కష్టాలని చూచిన యేసు ప్రభు వారు పడుతున్న ఆ ఆందోళనను గమనించిన యేసు ప్రభు వెంటనే ఆయన ఆ నీటి మీద నడుస్తూ, ఆ అలల మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చేసారు. దగ్గరికి వచ్చేస్తే ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగును ఆ చీకట్లో చూచి వారు భయపడిపోయి భూతం అనుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో దెయ్యం అంటాం కదా, ఆ దెయ్యం అనుకుని, ఆ భూతం అనుకుని వారు పెద్ద పెద్ద కేకలు వేయడం ప్రారంభించారు. యేసు ప్రభువు వారు, మీరు భయపడొద్దు, నేనే అనగానే ఆయన స్వరాన్ని గుర్తించారు. స్వరాన్ని గుర్తించి యేసు ప్రభువు వారు వెంటనే ఆ యొక్క పడవలోకి వచ్చేసారు, పడవలోకి అడుగు పెట్టారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు వచ్చే పడవలో అడుగు పెట్టారో వెంటనే ఆ తుఫాను సద్దుమణిగిపోయింది. ఆ అలలన్నీ కూడా మరలా సద్దుమణిగిపోయాయి. ఇక ఏ అలజడి లేకుండా చక్కగా వారు యేసు ప్రభు పడవలోకి వచ్చిన తర్వాత ఏ సవాళ్ళు లేకుండా
ఆ యొక్క నావ తెల్లవారేటప్పటికి అవతల పక్కకు వెళ్ళిపోయింది. చూచారా ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, అది మనం చేసే ఉద్యోగంలో, మనం చేసే వ్యాపారంలో, మనం చేసే వ్యవసాయంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, యేసు ప్రభు సహాయం కోరుకున్నట్లయితే, యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నట్లయితే, యేసు ప్రభు మన యొక్క కుటుంబంలో ఉన్నట్లయితే, యేసు ప్రభు మన ఉద్యోగంలో ఉన్నట్లయితే, యేసు ప్రభు మనం చేస్తున్న ఆ వ్యాపారంలో ఉన్నట్లయితే, అంటే ఆయన ఆహ్వానించినట్లయితే విశ్వాసంతో, ఆయన చెప్పినట్టుగా మనం చేసినట్లయితే, అంతేగాని మనం అక్రమాలు చేస్తూ యేసు ప్రభు నాకు సహాయం చేయమంటే ఆయన సహాయం చేయరు. వెంటనే ఆయన మనకున్న సవాళ్ళు, మనకున్న సమస్యలు అవన్నిటిని కూడా పటాపంచలు చేసి శాంతి సమాధానం ఇస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సవాళ్ళు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా విశ్వాసంతో యేసు ప్రభు నమ్ముకుని ఆయన నీ జీవితంలో ఆహ్వానించి ఆయన చెప్పినట్లుగా ఆయనకు లోబడి జీవించినట్లయితే నీకు వెంటనే జవాబు నీ సమస్యలకు వస్తుంది. నీకే తెలుస్తుంది వెంటనే. ఆయన నీ జీవితంలో ప్రవేశించినట్లయితే ఎంత పెనుమార్పు, పెద్ద మార్పు నీ జీవితంలో, నీ కుటుంబంలో కనిపిస్తుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు ప్రభు మా జీవితంలో ఉన్నట్లయితే మాకు ఏ డోకా లేదు. ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 5వ పాఠం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించే కృప, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకునే కృప, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి, ఎవరికైతే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నావో వాటన్నిటిని కూడా తొలగించి మీరే వారిని విశ్వాసంలో బలపరిచి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించవలసిందని మీ చిత్తమైనట్లయితే ఈ యొక్క నూతన నెలలో, ఆగస్టులో ప్రత్యేకమైన మీ కృపా సన్నిధి మాతో ఉంచి ఆధ్యాత్మిక అవసరాలు, శారీరక అవసరాలు తీర్చి మీ మహిమ కొరకు నిలబెట్టవలసిందని, మా పైకి రానైన సమస్తమైన కీడు నుండి, సమస్యల నుండి, సవాళ్ళ నుంచి తప్పించి మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, నాకు సహకరిస్తున్న ఈ యొక్క యవన బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి ఆయన చిత్తంలో వచ్చే 6వ పాఠంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు ఆయన కృప, ఆయన యొక్క సమాధానం, శాంతి, ఆయన భద్రత మనకు, మన కుటుంబాలకి, సంఘాలకి మెండుగా కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు, ఈ యొక్క దీన పరిచర్య కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.